ఓం నమ శివాయ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈశ్వరి జ్యోతిర్వాస్తు కేంద్రం సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్, తిరుచానూరు, తిరుపతి. నా పేరు శివకుమార్ స్వామి కాగిత. అయితే జాతకంలో 5వ స్థానం గురించి మనం చెప్పుకుంటున్నాము. 5వ స్థానం మంత్రస్థానం అండి. మంత్రం చేస్తే సిద్ధించి 5వ స్థాన బలం బాగుంటే మంత్రసిద్ధి కలుగుతుంది, దైవానుగ్రహం కలుగుతుంది. దానివల్ల వాళ్ళు చాలా సునాయాసంగా అనుకున్నది సాధించుకోగలుగుతారు, వాక్సిద్ధి కలుగుతుంది. 5వ స్థానం విషయాన్ని చెప్పుకుంటే అనేకం ఉన్నాయండి. 5వ స్థానం అదృష్ట స్థానం, 5వ స్థానం సంతాన స్థానం. 5వ స్థానంలో శుభగ్రహాలు ఉంటే అదృష్టం బాగా పొందగలుగుతారు. ఈ 5వ స్థానంలో పాపగ్రహాలు ఉంటే వివాహ దోషాలు కూడా ఏర్పడతాయి. 5వ స్థానంలో రాహు ఉంటే వివాహ దోషం, అది ప్రేమించి పెళ్లిళ్ళు చేసుకోవటం, ఇంట్లో వాళ్ళని ఎదిరించి పెళ్లిళ్ళు చేసుకోవటం. ఈ 5వ స్థానంలో శని ఉంటే సంతాన సంబంధమైన దోషాలు కలగటం. ఈ 5వ స్థానంలో కుజుడుంటే నాగదోషం అని అంటారు, గర్భం రావటం పోవటం, ఇట్లాంటివి జరిగిన వాళ్ళే ఎక్కువ ఉంటారండి. ఈ 5వ స్థానం అనేటువంటిది జాతకం మొత్తం మీద అత్యంత బలమైన స్థానం, పుణ్యస్థానం, పవిత్రమైన స్థానం. మంచి సంతానాన్ని కలగటం, ఆ సంతానానికి మంచి భవిష్యత్తునివ్వటం కూడా ఈ 5వ స్థానం వల్లనే జరుగుతుంది. ఈ 5వ స్థానం అదృష్టాన్ని కలగజేస్తుంది. ఈ 5వ స్థానం మాతృ సంబంధమైనటువంటి విషయాల్లో, అంటే 4వ స్థానం మాతృస్థానం, కానీ 5వ స్థానం కూడా మాతృ సంబంధమైనటువంటి ఆదాయాన్ని పొందగలిగే పరిస్థితి 5వ స్థానంలో ఉంటుంది. సంతానానికి కూడా వాళ్ళు కొంత సపోర్ట్ చేస్తారు పెద్దలు. 5వ స్థానంలో గురువు ఉంటే కూడా అది కళత్ర దోషం, సంతాన దోషం. 5వ స్థాన బలం ఉన్న వాళ్ళు చాలా బాగుంటారు. 5వ స్థానం అనేటువంటిది సంతానం, మంత్రస్థానం, లక్ష్మీ స్థానం, అదృష్ట స్థానం. వివాహానికి సంబంధించినటువంటి దోషాలు కూడా ఈ 5వ స్థానాన్ని చూసి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ, నమస్కారం.